తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సమయంలో ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా అస్తం పార్టీ నాయకత్వం పావులు కదుపుతుందని ఓవైపు వార్తలు వస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి కలిపేస్తారంటూ మరికొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రచారంపై ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ క్రమంలో ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలే కాకుండా ఓసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఓవైపు అసెంబ్లీ బీఆర్ఎస్ను విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా ఈ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇవ్వడమే కాదు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికి తనదైన శైలిలో వార్నింగ్ కూడా ఇచ్చారు. పడినా లేచినా తెలంగాణ కోసమే తమ పోరాటం కొనసాగుతుందని, ఎన్నటికీ ఎవరికి తలవంచేది లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు అన్నారు. బీఆర్ఎస్పై నిరాధారంగా వస్తున్నటువంటి దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని, లేకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ఎక్స్లో కేటీఆర్ పలు పోస్టులు కూడా చేశారు. 24 సంవత్సరాలుగా ఇలాంటి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను మా పార్టీ ఎదుర్కొంది. ఇవన్నీ దాటుకొని ఈ నిబద్ధత, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణను సాధించింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టాం. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయ పదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని కేటీఆర్ వివరించారు. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టి ఇది సాధ్యమైందన్నారు. ఎప్పటిలాగే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది, పోరాడుతుంది. కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు ఈ విషయం పైన. ఇప్పటికైనా అడ్డగోలు, అసత్యాలు, దుష్ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు. పడతాం లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం, కానీ తలవంచమని ఎన్నటికైనా ఎప్పటికైనా అంటూ కేటీఆర్ ఫుల్ క్లారిటీతో ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.